శుభనామము ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము ప్రభుని శుభనామము ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను పాడుదాం ప్రభుని పాటలి పూజలు వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలి పూజలు వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ ఆర్కే ఉదయ్ కిరణ్, శ్రీమతి కుసుమ కుటుంబ సభ్యులు. ఆర్ నివేదిత పుట్టినరోజు సందర్భముగా మరియు 9వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్ నిహాల్ షారోన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగరపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు కంచెర్ల అన్నమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కంచెర్ల పాపారావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్గర్పీఠం కుకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ వారి గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి వారి జెసింత 29వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవాతి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు ప్రసాదించమని మరియు కుమార్తె వారి రిషితారెడ్డికి సెప్టెంబర్ 5వ తేదీన జరగబోయే వివాహ శుభకార్యం సక్రమంగా జరగాలని మరియు కుమారుడు వారి రోహిత్ రెడ్డి లండన్లో సొంత కంపెనీ వ్యాపారం అభివృద్ధి చెందాలని మరియు బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుని కృప దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ హనుమకొండ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు వేల్పుల ఇంద్రాణి, కీర్తిశేషులు వేల్పుల రాజమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు ఇంద్రాణి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పొలిపిరెడ్డి రాజుగారి 22వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ శ్రీమతి పొలిపిరెడ్డి, పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమ పూజిత, హర్షిత్ రాజ్, లిఖిత్ రాజ్, స్మరణ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ పి రోసి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు పృథ్వీరెడ్డికి మంచి ఆరోగ్యం, దేవుని చిత్తంతో అమెరికాలో మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ ఓజే శౌరీలు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ ప్రజలారా, ఈరోజు మనం మరి ముఖ్యముగా పునీత డొమినికు యాజకుడు సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. పునీత డొమినిక్, లేకపోతే తెలుగులో డొమినిక్కు అనేటటువంటి విధంగా పిలుస్తూ ఉంటాం. ఎక్కువగా డొమినిక్ అని పిలుస్తూ ఉంటాం. ఈయన మరి ఒక గొప్ప ప్రార్థనా పరమైనటువంటి ఒక మంచి గురువుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ డొమినికన్ ఆర్డర్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రీచర్స్, అంటే ఒక స్వార్థను ప్రకటన చేసేటటువంటి ఒక సభను ఈయన స్థాపించాడు. దాదాపుగా 1170లో ఆయన జన్మించి 1221లో ఆయన చివరిసారిగా క్రీస్తు ప్రభుకి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈ వ్యవధిలోనే ఎక్కువగా ప్రార్థనా శక్తితోనే మనం, అలాగే విశ్వాసంతోనే ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు అని గొప్పగా ఆయన నేర్పించి ఉన్నాడు. ఎందుకంటే ఈయన జీవించినటువంటి సమయంలో ఎక్కువగా చాలా ఒక అవకతవకలు కలిగినటువంటి సమయం అది, విశ్వాసానికి అలాగే ఒక సంస్కృతులకు కూడా. ఈయన మరి స్పెయిన్ దేశంలో, మరి ముఖ్యంగా కలేరుగా అనేటటువంటి ఒక ఇప్పుడు మోడర్న్ స్పెయిన్, ఆ దేశంలో జన్మించిన తరువాత మరి ఎంతగానో ఆయన గొప్ప విశ్వాసాన్ని చాటి చెప్పి తరువాత 1221లో మరి ఆయన ఇటలీలో మరి మనం చూస్తూ ఉన్నాం చనిపోవటం. అంతకుముందుగానే ఆయన తొలూసే, అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి తొలూసే, అక్కడ చక్కనైనటువంటి ఒక గొప్ప సభను స్థాపించాడు ఈయన. గురువుల యొక్క సభ, డొమినికన్ ఆర్డర్స్ అని అక్కడ స్థాపించిన తర్వాత ఇప్పుడు అది చాలా చెట్టు క్రొమ్మలుగా మారి అనేకమైనటువంటి వాళ్ళకి నీడనిస్తూ ఉంది, గొప్ప ఆదర్శాన్ని ఇస్తూ ఉంది. కనుక ఈరోజు మనం ఈ పునీత డొమినికు సద్గుణములను, బోధనలను మనం అనుసరిస్తూ, అలాగే శ్రీ సభకు మనము కూడా ఈ విధంగా తోడ్పడుతూ ఉన్నాం అని ఆత్మపరిశీలన చేసుకుని ప్రభుని యొక్క అనుగ్రహాల కోసం దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అలాగే మరి తల్లిని కూడా తలంచుకుని ఈ పరిశుద్ధ శనివారం రోజున మన జీవితాలను మరి తల్లి ఆస్వాదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడుటకు, యోగ్యముల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవిచ్చేయ పితకుడి ప్రక్కన కూర్చునియున్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత డొమినికు సద్గుణములను, బోధనలను నీ శ్రీసభకు తోడ్పడునుగాక. నీ సత్యములను మిక్కిలి ఉత్సాహముతో బోధించిన ఈ పునీతుడు మా తరపున నీ చెంత పట్టుదలతో విజ్ఞాపన చేయునుగాక. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పాలించి మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. మొదటి పట్టణము హబాక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుండి 2వ అధ్యాయము 4వ వచనం వరకు. ప్రభు, నీవు ఆది నుండి ఉన్నవాడవు, నీవు పవిత్రుడవు, నిత్యుడవు, నాకు దేవుడవు, నన్ను కాపాడు ప్రభువైన దేవా. నీవు బాబిలోనియాలను ఎన్నుకొని వారిని బలాఢ్యులను చేసితివి, వారిచే మమ్ము దండింపబూనితివి. పవిత్రమైన నీ నేత్రములు చెడును చూడజాలవు, చెడుకు పాల్పడు వారిని చూచి నీవు సహింపజాలవు. నీవు ద్రోహబుద్ధి గలవారిని చూచి ఓర్చుకోగలవా? అట్లయినా
వారు తమ కంటే న్యాయవంతులైన ప్రజలను నాశనము చేయుచుండగా నీవు నోరు కదపవేమి? చేపలను, నేలపై ప్రాకు పురుగులను నడిపించు నాయకుడు లేడు. నీవు మమ్ము ఆ ప్రాణుల వలె చూడనేలా? వారు గాలము వేసి నరులను చేపల వలె పట్టుకొందురు. వారిని తమ వలలో చిక్కించుకొని లాగుకొని పోవుదురు. తాము పట్టుకొనిన వారిని చూచి హర్షధ్వానము చేయుదురు. వారు బలులతో సాంబ్రాణి పొగతో తమ వలలను ఆరాధింతురు. అవి వారికి శ్రేష్టమైన ఆహార వస్తువులను అందించును. వారు సదా తమ వలలతో చేపలు పట్టవలసినదేనా? నిరంతరము నిర్దీయతో జాతులను సహింపవలసినదేనా? నేను కావలి బూరుజునెక్కెదను. ప్రభువు నాతో ఏమి చెప్పుకొనునో వినుడు. అతడు ఫిర్యాదులకేమి బదులు చెప్పునో తెలుసుకొనుటకు వేచియుందును. ప్రభువు నాకు ఈ క్రింది జవాబు నొసగెను. నేను నీకు తెలియజేయు సంగతిని నీవు స్పష్టంగా రాత పరికరములపై రాయము. సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు రాయము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును. కానీ ఆ కాలము త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యంగా నెరవేరునట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుండుము. అది తప్పక జరుగును. ఇక ఆలస్యము జరగదు. ఆ సంగతి ఇది: దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు నిన్ను వెదుకు వారిని ప్రభువు నిన్ను వెదుకు వారిని నీవు చేయి విడువవు. నీవు చేయి విడువవు. ఆయన న్యాయముతో లోకమును పరిపాలించును. ధర్మముతో జనులకు తీర్పు చెప్పును. ప్రభువు పీడితులకు దుర్గము, ఆపదలో ఉన్నవారికి ఆశ్రయస్థానము. అందరూ ప్రభువు నిన్ను వెదుకు వారిని ప్రభువు నిన్ను వెదుకు వారిని నీవు చేయి విడువవు. నీవు చేయి విడువవు. ప్రభువు నిన్ను గూర్చి తెలిసిన వారు నిన్ను నమ్ముదురు. నిన్ను వెదుకు వారిని నీవు చేయి విడువవు. సియోను నుండి పరిపాలనము చేయు ప్రభువును కీర్తింపుడు. ఆయన చేసిన మహాకార్యములను జాతులకు వినిపించుము. ఆయన చేసిన మహాకార్యములను జాతులకు వినిపింపుడు. అందరూ ప్రభువు నిన్ను వెదుకు వారిని ప్రభువు నిన్ను వెదుకు వారిని నీవు చేయి విడువవు. నీవు చేయి విడువవు. ఆయన బాధార్తులను జ్ఞప్తికి తెచ్చుకొనును. బాధపడు వారి మొరను తప్పక వినును. ప్రభు నా బాధలను చూచి నన్ను కనికరింపుము. మృత్యుద్వారము నుండి నన్ను వెనుకకు కొనిరమ్ము. అందరూ ప్రభువు నిన్ను వెదుకు వారిని ప్రభువు నిన్ను వెదుకు వారిని నీవు చేయి విడువవు. నీవు చేయి విడువవు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నాకు జీవమునిచ్చును. నా బాధలో నాకు నెమ్మదినిచ్చును. నీ వాక్యము నాకు జీవమునిచ్చును. నా బాధలో నాకు స్వస్థతనిచ్చును. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన స్వార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 14వ వచనము నుంచి 20వ వచనము వరకు. యేసు జనసమూహమును చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుని కరుణింపుము. మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులో నీళ్లలో పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసుకుని వచ్చి తిని, కానీ వారు ఇతనిని స్వస్థపరపలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్ము సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండు అని చెప్పాను. యేసు ఆ పిశాచమును గద్దింపక అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేల పారద్రోలలేకపోతిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్పవిశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో, నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో ఒక్కాణించుచూ ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాలను మనం ధ్యానం చేసినట్లయితే ఎంతగానో మనకు సహాయపడుతూ ఉన్నాయి. ఈరోజు మనం మరీ ముఖ్యంగా పునీత డొమినిక్, ఒక పునీతుని పండుగను కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పునీత డొమినిక్ స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి వాడు. అయితే అక్కడ జన్మించి మరలా ఆయన ఫ్రాన్స్ దేశంలో ఈ సభను ఒకటి స్థాపించి, గురువుల సభను స్థాపించి, మరలా ఆయన ప్రయాణం చూడండి, యూరోప్లోని అనేక దేశాలు కూడా ప్రయాణం చేసి చివరికి మరి ఇటలీ దేశంలో ఆయన బొలోనియా అనేటటువంటి ఆ ప్రాంతంలో మరి ఆగస్టు 6వ తారీఖున 1221 సంవత్సరంలో ఆయన మరణించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు చూస్తూ ఉన్నాం. ఒక లోతైనటువంటి అధ్యయనం ఆయన యొక్క ప్రసంగాలలో, అంటే సత్యం మీద ఆధారపడినటువంటి వాక్యాన్నే మనం ప్రకటన చేయాలి అనేటటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది. రెండవది నిరంతరమైనటువంటి ప్రార్థన. ఆయన చెప్పినటువంటి బోధనలో మరి ముఖ్యంగా నిరంతరమైనటువంటి ప్రార్థన. అది ఎవరితో ఐక్యం అవ్వాలి అంటే ఈ లోకముతో కాదు, దేవునితో ఐక్యమై నిరంతరమైనటువంటి ఒక ప్రార్థన చేయగలగాలి. మూడవది ప్రేమతో కూడినటువంటి ప్రసంగం. అంటే ఆయన చెప్పినటువంటి వాక్యాల్లో ప్రేమతో కూడినటువంటి ప్రసంగం అంటే వినేవారి హృదయాలను తాకేటటువంటి సందేశంగా ఉండాలి. అంటే మనము చెప్తున్నటువంటి వాక్యాలు, మరి ముఖ్యంగా గురువులు మేము చెప్తున్నటువంటి ఆ వాక్యము ప్రజల యొక్క హృదయాలను తాకాలి. అంటే క్రీస్తు ప్రభుని యొక్క వాక్యము ప్రజల యొక్క హృదయాన్ని తాకాలి. అలాగే నాలుగవది ఏమిటి అంటే ఆనందంతో సేవ చేయాలి. అంటే జీవితం ఒక ప్రసంగంలాగా మారాలి. ఈ 4 విషయాలు చాలా తేటతెల్లముగా క్షుణ్ణంగా పునీత డొమినిక్ యొక్క జీవితాన్ని ద్వారా మనం చదవవచ్చు. ఈ 4 విషయాలకు లోతైనటువంటి అధ్యాయం, రెండవది నిరంతరమైనటువంటి ప్రార్థన, మూడవది ప్రేమతో కూడినటువంటి ప్రసంగం, నాలుగవది ఆనందంతో సేవ. ఇవన్నీ కూడా మనందరము కూడా మన దైనందిన జీవితంలో చూసుకోవాలి ప్రియమైనటువంటి విశ్వాసులారా. అయితే ఈయన 11-12వ శతాబ్దంలోనే అనిశ్చలమైనటువంటి వాతావరణం, అనిశ్చలమైనటువంటి వాతావరణంలో ఈ విశ్వాసాన్ని అలాగే సత్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పటంలో మంచి దిగ్గజులు ఈ పునీత డొమినిక్ వారు. అందుకనే చక్కగా ఆయన ఆ వినయముతో, వినమ్రతతో, తానులో గర్వము లేకోకుండా దేవుని వాక్యాన్ని, ఆ సత్యాన్ని ప్రజల హృదయాలకు ఆకట్టుకునేటటువంటి విధముగా
తాకే విధముగా చక్కగా ఆయన చెప్పేటటువంటి వాడు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఈ యొక్క పునీతుని ఆశీర్వదించింది కాబట్టి మనం చూస్తున్నాం. ఆయన స్తబ గురువుల స్తబ ఆర్డర్ ఆఫ్ ప్రీచర్స్, డొమినికన్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా ఆయన స్థాపించినటువంటి ఆ సభ ద్వారా ఇప్పుడు మహావృక్షమై అనేక మందికి తిరుసభకు సత్యాన్ని బోధిస్తూ ఉంది. అలాగే మనం ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో హబక్కూకు, ఈ హబక్కూకు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం ఆ పదజాలాన్ని మనం విన్నట్లయితే హీబ్రూలో హబాక్ అని పిలుస్తాం. హబాక్ అనే క్రియా పదజాలం నుంచి హబక్కూకు ఆ ప్రవక్తకు ఈ పేరు మనం చూస్తాం. అంటే దీని అర్థం ఏమిటి అంటే ప్రవక్త దేవుని హత్తుకుని జీవించుట అని. అంటే ఆ హబక్ అనేటటువంటిది మనం దీర్ఘంగా తెలుగు ప్రకారంగా చూస్తే కౌగులించుకునుట. హబక్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క జీవితానికి హత్తుకుని జీవించేటటువంటి వాడు ప్రవక్త అని హబక్కూకు అనేటటువంటి అర్థము. అయితే ఈ ప్రవక్త చాలా ఇర్మియా ప్రవక్త సమకాలికుడని కూడా సూచిస్తూ ఉంది మనకు. దానియేలు గ్రంథం, అలాగే మనం హబక్కూకు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయము 1వ వచనము, అలాగే 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక ఇర్మియా ప్రవక్తకు సమకాలికుడిగా సూచిస్తూ ఉంది. అలాగే మనం దానియేలు గ్రంథాన్ని మనం చదివినట్లయితే అక్కడ దానియేలు గ్రంథము 14వ అధ్యాయము 33 నుంచి 39వ వచనం మనం చూస్తున్నాం. ఒక కళ్ళకు ఆకట్టుకునేటటువంటి దృశ్యం అది దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే సింహపు బోనులో ఉన్నటువంటి దానియేలుకు ఈ హబక్కూకు పరిచర్యలు చేశానని తెలుపుతూ ఉంది. అంటే అంత గొప్ప బాధ్యతలు వహించాడు. చిన్న ప్రవక్తగా ఉన్న హబక్కూకు అంటే చిన్న అంటే మనం 3 అధ్యాయాలే చూస్తూ ఉంటాం ఈ పాత నిబంధనలో. అయితే ఇక్కడ ఏమిటి అంటే ప్రవక్తకు దేవునికి మధ్య సంభాషణ మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం. అంటే ప్రవక్త అన్యాయం గురించి దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు ఈ యొక్క గ్రంథంలో. అందుకనే ఈ గ్రంథంలో ప్రవక్త మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ డైలాగ్, ఆ సంభాషణ, అందులో ఒక నూతన వరవడి మనకు కనపడుతూ ఉంది వీరిద్దరి సంభాషణలో. ఏమిటి అంటే అది ఒక గొప్ప నీతిమంతులు భక్తి విశ్వాసం వల్ల జీవింతురని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. అదే మన భక్తి కీర్తనలో కూడా విని ఉన్నాం. నీతిమంతులు భక్తి విశ్వాసం వల్ల జీవింతురు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ హబక్కూకుతో. కనుక ఒక ప్రవక్త దేవునితో మాట్లాడటం, అలాగే మనం క్రైస్తవ విశ్వాసులుగా దైనందిన జీవితంలో వాక్యం చదివి దేవునితో మాట్లాడగలగాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలగాలి మన దైనందిన జీవితంలో. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం క్లిష్ట పరిస్థితులు అన్ని కాలంలో ఉంటూ ఉంటాయి, సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే నేర్పరితనంతో ప్రార్థనాశక్తితోనే వాటిని జయించగలుగుతూ ఉంటాం. మన సొంత శక్తి మీద మనం ఏ దాన్ని కూడా మనం జయించలేం. ఏ సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా మనం జయాన్ని పొందలేము. మన సొంత బలం మీద ఆధారపడితే అపజయాలనే పొందుతూ ఉంటాం. కనుక ఇక్కడ ఈ ప్రవక్తకు దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఒక నూతన వరుడి మనకి ఇస్తుంది. ఏమిటి అంటే నీతిమంతులు భక్తి విశ్వాసం వలన జీవింతురు. భక్తి విశ్వాసము. అలాగే ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి నా పుత్రుని కరుణింపుము, మూర్ఛరోగముతో తీవ్రంగా బాధపడుచు ఉన్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మూర్ఛరోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మీ శిష్యులకు నేను అప్పచెప్పాను ప్రభువా, కానీ వారు స్వస్థపరచలేకపోయారు. అందుకు యేసు వారితో మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు, నేను మీతో ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్ము సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పగా యేసు ఆ పిశాచమును గద్దింపక అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. తర్వాత మనం ఈ 2వ భాగంలో విశ్వాసాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. మొదటి భాగంలో అక్కడ జరిగినటువంటి సన్నివేశం, ఆ వ్యక్తిని
శిష్యులు స్వస్థపరచలేకపోయారు ఆ బాలుడు, కానీ క్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. మళ్ళీ రెండో భాగంలో ప్రభు మేము ఎందుకు చేయలేకపోయాము అంటే మీ అల్ప విశ్వాసమే అందుకు కారణం అంటున్నాడు. అందుకనే ఆవగించంత విశ్వాసం మీకుండినా ఈ పర్వతము ఇచ్చట నుంచి అచ్చటకు తొలగిపోవును. అంటే అంత లోతైనటువంటి భావము. కనుక దేవుని మీద నమ్మకం, నీతివంతముగా భక్తియుతముగా దేవుని మీద నమ్మకం ఉంచితే ప్రతీది సాధ్యము అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను మీతో ఎంతకాలం ఉంటాను అంటే శిష్య బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ప్రేషిత కార్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆయన వారిని గద్దిస్తూ ఉన్నాడు. మనం కూడా చూస్తూ ఉంటాం, మన తల్లిదండ్రులు కానీ బిడ్డలు పెరిగేటప్పుడు, నాన్న నేను ఎంతకాలం నీతో ఉంటాను, బాబు నువ్వు నేర్చుకోవాలి, అయ్యా నువ్వు నేర్చుకోవాలి. ఇది మనం వాడుక భాషలో మన యొక్క కుటుంబాల్లో కూడా చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తూ ఉంటారు, నువ్వు ఇంకెప్పుడు బాగుపడతావు, నువ్వు ఇంకెప్పుడు నేర్చుకుంటావు, నువ్వెప్పుడు నీ కాళ్ళ మీద నిలబడతావు అనేటటువంటి తరహాలోనే క్రీస్తు ప్రభు కూడా శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు అద్భుతాలు చేయలేకపోతూ ఉన్నారు? ఎందుకు ఆ మోక్ష రోగము కలిగినటువంటి ఆ బాలుణ్ణి శిష్యులుగా క్రీస్తు ప్రభు ఉన్నప్పుడే వాళ్ళు అద్భుతాలు చేయలేకపోయారు? అది చాలా గొప్ప వరం. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మనం ప్రార్థన చేస్తే. అందుకనే ఆ విశ్వాసం ఉండాలి. అందుకనే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, తోమాసు నీవు నన్ను చూసి విశ్వసిస్తూ ఉన్నావు కదా, చూడక విశ్వసించేటటువంటి వాళ్ళు ఇంకా ధన్యులు. కనుక అంత భాగ్యాన్ని దేవుడు ఆ క్రీస్తు ప్రభునే మనం స్వీకరించే విధమైనటువంటి ఆ మనుష్యవతారము కల్వరిగిరి కొండ మీద మరలా ముగింపు, మరల ఉత్థానంతో ప్రారంభం. ఇప్పుడు మరలా పదే పదే ప్రతిరోజు ప్రతి దివ్య బలి పూజలో కూడా మనం అదే క్రీస్తు ప్రభు మనతో ఉంటూ ఉన్నాడు అంటే ఆ దేవుని సాన్నిధ్యంతో మనం ఇంకా ఎన్ని అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నాం. అద్భుతాలు అంటే ఏదో మ్యాజిక్, లేకపోతే ఒక కొన్ని కనిపించే ఏదో వస్తువులు మాయం చేయటం కాదు. ఇక్కడ ఒక అద్భుతము అంటే నీ స్నేహితునికి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఓదార్చావు, ఇవి ఎంత మంచి సలహాలు ఇస్తూ ఉంటావు, ఇతరులను మరి ఏ విధంగా మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. మనం ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే ఒకరు పైకి వస్తే వారి మీద అసూయ ఉంటుంది, అలాగే ఒకళ్ళ మీద చెడుగా మాట్లాడుతూ ఉంటాం. ఇదే మనకు ఒక స్వభావము, సైతాను స్వభావం ఎక్కువ ఉంటుంది మనకి ఎక్కువ కూడా. ఇవన్నీ కూడా పోవాలి అంటే ఇదిగో పునీత డొమినిక్ గారు చెప్తున్నారు, ప్రార్థన, విశ్వాసం, ఆనందం, సేవాపూరితమైనటువంటి భావాలు కలిగితే మరీ ముఖ్యంగా యాజకులు గొప్ప అద్భుతాలు చేయగలుగుతూ ఉంటాం, చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అనేకమైనటువంటి ప్రాంతాల్లో గురువులు, కన్యాస్త్రీలు అందరూ, పీఠాధిపతులు అందరూ కలిసి గొప్పగా కొన్ని అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. మేత్రాసనాలలో, మారుమూల గ్రామాలలో విద్య, వైద్య, సాంఘికపరమైనటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి విధాలుగా ప్రజలను ప్రోత్సహిస్తూ వారికి సహాయం చేస్తున్న ఇదంతా కూడా అద్భుతమే. మేము చేయగలుగుతూ ఉన్నాము అంటే ఎక్కడి నుండి చేయగలుగుతూ ఉన్నాం? దేవుడు ప్రసాదిస్తేనే గురువు చేయగలుగుతూ ఉంటాడు. కనుక ఇది క్రీస్తు కార్యము. కాబట్టి ఇటువంటి గొప్ప నేర్పరితనాన్ని, అలాగే హబక్కూకు ప్రవక్త ఏ విధంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు సంభాషణ, నీవు నేను ప్రతిరోజు వాక్యం అనేటటువంటి గొప్ప ఆయుధముతో దేవునితో మనం పరామర్శించుకోవాలి, సంభాషణ చేయాలి. ఇటువంటి గొప్ప వాక్యాన్ని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
అంకితం చేకొను దేవా దయతో నన్ను చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు దీవించుమయా కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గలప్తి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత దోమినికు ప్రార్థనా సహాయమున మేము చేయు మనవులను కరుణతో ఆలకింపుడు. ఈ పూజా బలి యొక్క మితిలేని భక్తితో విశ్వాసము కొరకు విరోచితముగా శ్రమించు వారికి నీ అనుగ్రహ భద్రతను దయచేసి బలపరుచుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత దోమినికు పండుగను ఆనందముతో కొనియాడ అవకాశం దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితము మాకు ఆదర్శముగా ఇచ్చుచూ ఉన్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితముగా సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధముని మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటుదము.
మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నా. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా లేయో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయ చూపి దేవుని కనతలకు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత డొమినిక్ గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దాయిచ్చేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం మాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం మాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత దోమినికు సంస్మరణ సందర్భముగా నీ శ్రీసభ పరిపూర్ణ భక్తితో పరలోకపు దివ్య సంస్కార బలమును స్వీకరించునుగాక. ఈ దివ్య సప్రసాదము మాకు జీవాహారముగా ఉండునుగాక. ఈ పునీతుని బోధనల ద్వారా సమృద్ధిగా ఫలించిన శ్రీసభ అతని నిరంతర విజ్ఞాపన ప్రార్థన సహాయమును పొందుదునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభుని మహిమపరచుదుము. సర్వేశ్వరునికి వందనములు.
జననీయో మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువమ్మా మా తోడుగా నిలువమ్మా జననీయో మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువమ్మా మా తోడుగా నిలువమ్మా. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణా ఎడబాయని నీ కరుణా జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో తోడుగా నిలువమ్మా